హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండే జంతికలు లేదా చక్రాలు చుట్టలు అంటారు కదా, వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా చాలా బాగుంటాయండి. వీటిని మురుకులు అని కూడా పిలుస్తూ ఉంటారు కొన్ని చోట్ల. నేను ఇక్కడ సన్నగా చేస్తున్నాను ఈ జంతికలు లేదా చక్రాలని. చాలా బాగుంటాయండి. మనం పర్ఫెక్ట్గా కొలతలతో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పుల దాకా బియ్యపిండి వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. ఇలా సరైన కొలతలతో చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తాయి చక్రాలు. ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా వాము, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ దాకా కారం వేస్తున్నాను. మీకు ఈ చక్రాలు లేదా జంతికలు అనేవి మంచి కలర్లో రావాలంటే కారం కాస్త ఎక్కువ వేసుకోండి, లేదా కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంతమంది అయితే పసుపు కూడా వేస్తారండి జంతికలు మంచి కలర్గా రావడానికి. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకున్నాం కదా, ఇందులోకి ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వేడి నూనెని యాడ్ చేసుకోవాలి. ఇలా నూనె ప్లేస్లో మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలా చేసినా కూడా బాగా బురుగుగా వస్తాయి మురుకులు అనేవి. ఇప్పుడైతే నూనె అంతా కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. అలా అని చెప్పి మన చేతులకి అతుక్కునే విధంగా కలపకూడదండి. మరి ఎక్కువ నీళ్ళు పోసేయకూడదు. అలా చేశారంటే ఆయిల్ అంతా కూడా ఎక్కువ పీల్చేస్తాయి. సో అలా చేయకండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. చేతికి అస్సలు అతుక్కోకూడదు అనమాట. ఇప్పుడైతే ఈ మిశ్రమం మీద ఒక గిన్నె కానీ మూత కానీ పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఈలోపు పిండి అనేది బాగా ఉదిగినట్లుగా అవుతుంది, అంటే కాస్త ఉబ్బినట్లుగా అవుతుందండి. మనం వేడి నీళ్లు వేసి కలిపాం కాబట్టి అందువల్లనే బొరుగుగా వస్తాయి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో వేసి వేడి చేసింది. ఒక 15 నిమిషాల తర్వాత గిన్నె తీసి చూద్దాము. మిశ్రమం అనేది బాగా సాఫ్ట్గా అయి ఉంటుందండి. కాస్త ఉదిగినట్లుగా అయింది చూడండి, అంటే కొద్దిగా ఉబ్బినట్లుగా అవుతుంది పిండి అనేది. దీనివల్ల మనకి ఈ మురుకులు అనేవి లేదా జంతికలు అనేవి బాగా బొరుగుగా వస్తాయి. ఇప్పుడైతే మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని దేంట్లో అయితే మనం ఈ జంతికలు లేదా మురుకులు చేసుకోవాలనుకుంటున్నామో ఆ మౌలులో నిండుగా పెట్టుకొని మనం ఆయిల్లో వేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేనైతే ఇక్కడ కాస్త లేటెస్ట్గా దొరుకుతున్నటువంటి మౌల్లో పెట్టాను. ఇది లేకపోతే పాతకాలం నాటి గిద్దలు అంటారండి, వాటిలైనా కూడా చేసుకోవచ్చు. ఈలోపు ఆయిల్ అనేది బాగా వేడెక్కిందండి. ఇప్పుడైతే మనం ఈ మౌల్డ్ సహాయంతో చక్రాలు వేసేసుకోవడమే. నేనైతే ఇక్కడ కడాయి నిండుగా, అంటే ఒక పెద్ద చుట్టలాగా వేస్తున్నాను అనమాట. ఇలా చేసుకొనైనా వేసుకోవచ్చు, లేదా చిన్న చుట్టలైనా వేసుకొని పక్కన వేసుకోవచ్చండి. వీటిని ఆయిల్లో వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. ఈ చక్రాలని మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకుంటేనే బాగా బొరుగుగా వేగుతాయి. ఒకేసారి హై ఫ్లేమ్లో వేయించకూడదు. కాసేపటి తర్వాత చూస్తే మంచి కలర్ వచ్చి గల్ అనే సౌండ్ వస్తుంది. అలా రాగానే పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇంకా బయటకు తీసిన తర్వాత పూర్తిగా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా మీకు నచ్చిన పద్ధతిలో ఒక పెద్ద చుట్టల్లాగా కానీ లేదా చిన్న చుట్టల్లాగా అయినా పక్కన వేసుకోవచ్చు అనమాట. సో మీకు నచ్చిన విధంగా వేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్న హోల్స్ ఉన్నటువంటి ప్లేట్ తీసుకున్నాను. ఇలా మీకు ఇష్టం లేకపోతే కాస్త పెద్ద హోల్స్ ఉన్న ఆ ప్లేట్ అయినా తీసుకొని వేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ తయారు చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన మిశ్రమాన్ని కూడా తయారు చేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను కాబట్టి ఇలా సన్నగా వచ్చాయండి. మీరైతే ఒక పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ అయినా తీసుకోవచ్చు. దాన్ని బట్టి చక్రాలు అనేవి వస్తాయన్నమాట. ఇవైతే 20 రోజుల నుండి 1 నెల రోజుల వరకు ఫ్రెష్గా ఇలాగే ఉంటాయి. ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని నిల్వ చేసుకుంటే ఈ రకంగా తయారు చేసుకున్న చక్రాలు లేదా జంతికల్ని పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.